హైదరాబాద్ లో క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశ తప్పలేదు. ఉప్పల్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ టికెట్స్ దొరకపోవడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టికెట్స్ ని పేటీఎం లో ఓపెన్ చేయగానే బుక్ చేసుకోవాలనుకున్నారు, కానీ బుకింగ్స్ ఓపెన్ చేసిన నిమిషంలోనే సోల్డ్ అవుట్ చూపిస్తున్నాయి. దీంతో అభిమానుల ఆవేదన చెందుతున్నారు. అసలు పేటీఎం లో ఎన్ని టికెట్స్ విక్రయిస్తున్నారో లెక్క చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బ్లాక్ లో టికెట్ అమ్ముకుంటున్నారని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. ఉప్పల్లో ఏప్రిల్ 25, మే 2న ఐపీఎల్ మ్యాచ్లు ఉన్నాయి. వీటిని వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టికెట్స్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి తేజస్వి అందిస్తారు. తేజస్వి. సుమిత్ర, ఈ నెల 25 ఉప్పల్ స్టేడియంలో బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ జరగాల్సింది. సో దీనికి సంబంధించి టికెట్స్ ఓపెనింగ్ కూడా ఇవాళ పేటీఎం లో మార్నింగ్ 11 o'clock ఓపెన్ అయ్యాయి. పేటీఎం యాప్ ఓపెన్ చేసిన నిమిషాల్లోనే 35,000 మందికి పైగా లాగిన్ అయ్యారు. ఎంత ట్రై చేసినా టికెట్ కూడా దొరకట్లేదు అనేది ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఎంతో మంది ఐపీఎల్ చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే నిమిషాలు ఎందుకు ఇంత త్వరగా టికెట్స్ అయిపోతున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా ఎంతో మంది ఐపీఎల్ అనేది చాలా ఇష్టపడుతూ ఉంటారు. రేట్స్ సైతం లెక్క చేయరు. మనం చూసుకున్నట్టయితే స్టేడియం బయట సిఎస్కే మ్యాచ్ కావచ్చు, అలాగే ఎంఐ మ్యాచ్ కావచ్చు, మీకు టికెట్స్ ఎలా దొరికాయి అంటే వాళ్ళ నుంచి వచ్చిన ప్రశ్న, మేము ఇది బయట బ్లాక్ టికెట్స్ లో కొనుక్కున్నామని చెప్తున్నారు. అంటే అసలు లాగిన్ అయిన మంచి టికెట్స్ అన్ని ఏమైపోతున్నాయి, అటు పేటీఎం లో కూడా ఎందుకు దొరకడం లేదనేది ఒకటి అందరూ అడుగుతున్న ప్రశ్న. ఇంకొకటి, హెచ్సిఏకి ఇచ్చిన 20% కాంప్లిమెంటరీ టికెట్స్ కూడా బయట బ్లాక్ టికెట్స్ లో అమ్మడం, మన ఎందుకు ఇలా బ్లాక్ టికెట్స్ లో అమ్ముతున్నారు, కాంప్లిమెంట్ గానే ఉంచాలి కదా, బ్లాక్ టికెట్స్ ఎందుకు అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. తేజస్విని, అంటే లాస్ట్ టైం బ్లాక్ లో అమ్మారని అంత బహిరంగంగా కొంతమంది చెప్పినప్పటికీ కూడా దానికి సంబంధించి హైదరాబాద్ బోర్డు స్పందించలేదా? అట్ ద సేమ్ టైం పేటీఎం లో అసలు ఎన్ని రిలీజ్ చేస్తున్నారు, ఎన్ని అమ్ముతున్నారు అని దానిపైన కూడా క్లారిటీ లేదంటున్నారు. ఎవరైనా స్పందించారా అసలు? రైట్, ఎస్ఆర్హెచ్ వచ్చేసి ఇది పూర్తిగా మేము మొత్తం టికెట్స్ అన్ని పేటీఎం లోనే పెడుతున్నాము. సో ఐపీఎల్ కున్న క్రేజ్ కారణంగా వెంటనే టికెట్స్ అన్ని బుక్ అయిపోతున్నాయని వాళ్ళు ఇస్తున్న సమాధానం. ఒక పక్క హెచ్సిఏ మాకు ఈ ఐపీఎల్ మ్యాచెస్ వరకు ఇది మా చేతుల్లో లేదు, పూర్తిగా ఎస్ఆర్హెచ్ చేతుల్లోనే ఉంటుంది అని. అయితే ఎస్ఆర్హెచ్ దీనికి సంబంధించి అసలు ఎన్ని టికెట్స్ రిలీజ్ చేస్తున్నారు, అవి ఎన్ని నిమిషాలు అవుతున్నాయి, అది గంటల్లో అవుతున్నాయి అనేది కూడా క్లారిటీ లేదు. దీనికి సంబంధించి ఒక ట్రాన్స్పరెన్సీ, అంటే ఎందుకు ఇంత త్వరగా అయిపోతున్నాయి దానికి సంబంధించి ఎవరు ఓపెన్ గా మాట్లాడట్లేదు. అంటే బుక్ చెప్పడం కాకుండా వ్యవహారం అనేది నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ తేజస్విని ఫర్ ద అప్డేట్స్.